రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అన్న విషయాన్ని నిజం చేయగలిగే ఏకైక వ్యక్తి తెలంగాణలో ఒక జగ్గారెడ్డి గారు. నిజంగా అలాంటి వ్యక్తి గారు తెలంగాణ ఉద్యమాలుగా నడుపుని మనందరూ స్వీట్లు పంచుకుంటే విడిపోయి ఉండేవాళ్ళు. అలాంటి ఇష్టం. ఇంకొక సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నిజంగా ఇష్టం. వెటగారు నిజంగా ఇష్టం. ఎందుకంటే ఆయన పాపం చాలా బస్తీల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీరేం అబద్ధతా భావానికి లోనవ్వద్దు, మేము ఉన్నామని చెప్పి పాపం పాదయాత్రలు ఆయన వాళ్ళకి ధైర్యించిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. మరి నేను ఆయన గురించి ఇంత ఉన్నతం కలుగుతా ఆయన నా గురించి ఏమన్నారు తెలుసా? అదే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మీరు రాజకీయాలకు వచ్చి ఏం చేస్తారు రాజకీయాలకు వచ్చి? మా రాహుల్ గాంధీతో ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా నీకు? కానీ ఆ వాక్యం నేను ఏం గమనించానంటే రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. అందుకు వేరే విషయం. హనుమంతరావు గారు నాకు సందేహం, 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు పనికి రావాలంటున్నారు. మరి ఒకే ఒక పెళ్లి చేసుకుని ఎవరికి తెలియకుండా 30 మంది తిరిగి ఓకేనా? అలా మీకు తెలుసు కదా హనుమంతరావు గారు, అలా తిరిగే మీకు ఢిల్లీ మిత్రులు చాలా మంది ఉన్నారు కదా. లోనావాలా రిసార్ట్స్ లో మీరు ఇలా వ్యక్తిగతంగా విమర్శిస్తే కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా సరే, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాను, నా వ్యక్తిగత జీవితాన్ని కానీ మీరు విమర్శిస్తే నేను మీ అబ్బాయి, మీ ఇంటర్వ్యూడు రాబర్ట్ వడ్రావు వ్యక్తిగత జీవితం గురించి, రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళిద్దరి నుంచి ప్రతి స్థాయి నాయకుడు దాకా నేను ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు బయటకు చేస్తాను.